జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయమైన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. కీర్తనలు 119, 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుడు లోకమునకు వెలుగయ్యున్నాడు, వెలుగయ్యున్న ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. అందుచేత ఆ వాక్యము వెల్లడి అగుటచే వెలుగు కలుగుతుంది. అందుకే కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఇట్లా చెప్పగలుగుతున్నారు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు 119, 105వ వచనం. ఆ వాక్యము మన త్రోవలకు వెలుగై ఉంటే ఇక జారిపడే పరిస్థితి లేదు కదా. అయితే మనమెందుకు స్థిరముగా ఉండలేకపోతున్నాం? ఎందుకు పాపం అనే ఊబిలోనికి జారిపోతున్నాం? వాక్యం అనే వెలుగులో నడుస్తున్నటువంటి నీవు జారి పడడానికి అనగా పాపములో పడడానికి అవకాశం లేనే లేదు కదా. ఎందుకు నీ జీవితంలో అట్లా జరుగుతుంది? ఆ వాక్యం అనే వెలుగును నీవు ఆశ్రయించలేకనే కదా. అవును, ముమ్మాటికి అంతే. చాలామంది వెలుగులా ఉన్నాము అని చెప్పుకుంటూ చీకట్లోనే నడుస్తున్నారు. భక్తిలో ఉన్నాము అని చెప్పుకుంటూ భక్తిహీనులుగా ఉంటున్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వాక్యం అనే వెలుగులో నువ్వు నడుస్తున్నప్పుడు క్రింద పడిపోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాక్యము నీ పాదములకు దీపముగా ఉంటుంది గనక. మరి ఎందుకు ప్రతిసారి క్రింద పడిపోతున్నావు? ఎందుకు ఆత్మీయంగా దిగజారిపోతున్నావు? ఒక్కసారి పరీక్షించుకుంటావా? ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించుకుందామా? దేవుని వాక్యము కన్నులకు వెలుగై ఉన్నది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. కీర్తనలు 19:8. నీ దేహమునకు దీపము కన్నే, ఆ కనులకు వెలుగు వాక్యమైతే ఇక అంధకారముతో పని లేనే లేదు కదా. అయితే మనమెందుకు నేటికిని అంధకారములో అనగా చీకట్లోనే ఉంటున్నాం, చీకట్లోనే నడుస్తున్నాం, సాతానికి అనుచరులుగా ఉంటున్నాం? మన కన్నులు వెలిగించబడేది దేవుని వాక్యము చేత కాదేమో, మరి వేరే విధంగా నీవు నడిపించబడుతున్నావేమో. ఒక్కసారి పరీక్షించుకో. చాలామంది భక్తి చేస్తున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, చర్చికి క్రమంగా వెళ్తున్నారు, కానీ వారి యొక్క ఆత్మీయ జీవితము చూస్తే ఒక ప్రశ్నార్థంగా ఉంటుంది. వారి జీవితములలో వెలుగు మనకి కనిపించదు. చీకటి అంధకారములో నివసిస్తున్నట్లుగా వారి జీవితాలు కనబడుతూ ఉంటాయి. మరి ఎందుకు వారి జీవితాలు వెలుగుమయముగా ఉండట్లేదు? దేవుని బిడలమని చెప్పుకుంటూ సాతానుకు అనుచరులుగా జీవిస్తున్నారు అంటే వారి యొక్క జీవితము వాక్యం అనే వెలుగులో నడిపించబడట్లేదన్నమాట. చాలామంది భక్త పరులము అనుకుంటున్నటువంటి వారు, మేము ప్రార్థనా పరులము అనుకుంటున్నటువంటి వారు, మేము దేవుని సేవ చేస్తున్నాము అని అనుకుంటున్నవారు అనేక మంది వాక్యపు వెలుగులో కాక చీకట్లో నడుస్తూ ఉన్నారు. కావున ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి, నీవు వాక్యం అనే వెలుగులో నడుస్తున్నావా లేదా? ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. దేవుని వాక్యము బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కీర్తనలు 19:7. అవును, తెలివి లేని వారికి తెలివి కలిగించేది దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. చాలామంది చీకటి మార్గములో నడుస్తూ ఉన్నారు. వారు ఎదుటిగా అంధకారము ఉన్నా మేము వెలుగులోనే ఉన్నాము అన్నట్టుగా ముందుకి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుని వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. తెలివిని కలిగిస్తుంది, జ్ఞానమును కలిగిస్తుందని
దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. వెలుగైన వాక్యమును ఆశ్రయించలేక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నావా? జ్ఞానము అనుగ్రహించే వాక్యమును అనుసరించలేక జ్ఞానహీనులుగానే జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితాన్ని సరిచేసుకో. వాక్యానుసారంగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యం అనే వెలుగులో నడుద్దాం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి దేవుని వాక్యం అనే వెలుగులో నడుస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఈ రీతిగా మరొక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా మాకు తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి, తెగుల నుంచి మా కుటుంబాలను మీరు కాపాడండి నాయన. నా వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క వాక్యం అనే వెలుగులో నడుచుకోవడానికి సహాయం చేయండి. చాలా మంది వెలుగులో నడుస్తున్నాము అని చెప్పుకుంటూ చీకట్లోనే ఉంటున్నారు ప్రభా. అటువంటి వారిని వెలుగులోనికి మీరు నడిపించండి నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే బలహీనులను బలపరచండి. గర్భిణీ స్త్రీలకు, చంటి బిడ్డలకు, వృద్ధులకు మీరు తోడుగా ఉండండి. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు నైనా గర్భఫలము దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా దేశాన్ని మీరు కాపాడండి. సరిహద్దుల్లో సైనికులకు మీరు తోడుగుండండి నాయన. నీ కాపుదల వరకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. ఈ యొక్క పరిచర్యను మీరు ఆశీర్వదించండి, దీవించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.